నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తిప్పాపూర్ గోశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం. క్యాన్సర్తో బాధపడుతూ బావిలో దూకి మహిళ ఆత్మహత్య. అగ్రహారంలో రోడ్డు ప్రమాదం, యువకుడు మృతి. ఆషాఢ అమావాస్య ఎఫెక్ట్, గణనీయంగా తగ్గిన భక్తుల రద్దీ. వేములవాడలో జానపద పాట చిత్రీకరణ, ఆసక్తిగా వీక్షించిన ప్రజలు. ఎమర్జెన్సీ పాలన దేశానికి మాయం మచ్చాని భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు బీజేపీ నాయకుడు బూర నరసింహగౌడ్ అన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ నాయకుడు బూర నరసింహగౌడ్ మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం విధించిన ఎమర్జెన్సీ మచ్చ చెరపలేనిదని, భారత ప్రజలకు చీకటి రోజులని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడడం సిగ్గుచేటని ఈ సందర్భంగా అన్నారు. అనంతరం ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపిన తన్నీరు ప్రభాకర్ రావు, గాలిరెడ్డిలను ఘనంగా సన్మానించారు. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన దినోత్సవంగా ఎమర్జెన్సీ రోజులను పరిగణించాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబైన గోపి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్, అల్లాడి రమేష్, మేన రాంప్రసాద్, పల్లం అన్నపూర్ణ, దేవేందర్ యాదవ్, ఆడెబ్ రవీందర్, మల్లారెడ్డి, రాగుల రాజిరెడ్డి, వెంకటేష్, నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. माता की जय, जय श्री राम, जय श्री राम, माता की जय. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీని విధించి భారతదేశంలో 50 సంవత్సరాలు పూర్తయింది. మరి ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వ్యక్తుల్లో మరి ఇందిరాగాంధీ గారు ప్రముఖులు. మరి వారు చేసిన కూనీ, ఆ రోజు రాజ్యాంగం కూనీ, ప్రజాస్వామ్యం కూనీ అయింది. మరి ఆ రోజు ఎందరో మంది మన ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఇందిరాగాంధీ గారు ఏదైతే ఎమర్జెన్సీని విధించారో ఆ రకంగా భారతదేశాన్ని ముప్పు తిప్పలు పెట్టిన వారు, ప్రజాస్వామ్యం లేకుండా చేసిన వారు ఈ రోజు రాజ్యాంగాన్ని సంకలో పెట్టుకొని రాజ్యాంగ పరిరక్షణ తిరుగుతున్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన, ఏదైతే ప్రజాస్వామ్యాన్ని మాట్లాడనీయకుండా కూనీ చేసినారో దానికి గాను మౌన ప్రదర్శన చేయడం జరిగింది. దానికి గాను ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంటు సభ్యులు బూర నరసింహగౌడ్ గారు వచ్చారు కనుక దాని గురించి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఈరోజు రాజ్యాంగ హత్యా దివాస్ అంటే రాజ్యాంగాన్ని చంపిన దినోత్సవంగా బీజేపీ తరఫున బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపి గారు, అనేక మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు రాజ్యాంగాన్ని ప్రేమించే వ్యక్తులందరూ రాజ్యాంగాన్ని హత్య చేసి 50 సంవత్సరాల సందర్భంగా 25 జూన్ నాడు ఈరోజు గాంధీ చౌక్ వరకు మనం మౌన ప్రదర్శన చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రపతి పాలనను విధించినటువంటి రోజు ఈరోజు. అదేవిధంగా ఆ రోజు అనేక కుంభకోణాలు కాంగ్రెస్ సొంతం, అనేక కుంభకోణాలు కాంగ్రెస్ సొంతం. కేవలం బీజేపీ ఆ రోజు మోడీ గారు అజ్ఞాతంలోకి వెళ్ళి రాజ్యాంగ పరిరక్షణ కొరకు పోరాడినటువంటి వీరుడు వాజ్పేయి గారు, అద్వానీ గారు జైలు జీవితం గడిపినటువంటి రోజు. ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ కొరకు అమరులైనటువంటి అందరికీ జోహార్లు అర్పిస్తూ ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడటానికి జైలు జీవితం గడిపినటువంటి ప్రభాకర్ రావు గారికి, గాలిరెడ్డి గారికి బీజేపీ పార్టీ తరఫున సన్మానం కూడా చేస్తున్నామని తెలియజేస్తున్నా. మీడియా మిత్రులు, ఇది కేవలం పత్రికా సమావేశం కాదు, రాజ్యాంగ సమావేశం. ఈ అంశాన్ని నలుదిక్కుల పాకేలాగా ప్రచురించాలని విజ్ఞప్తి. రాజన్నాలయ గోశాల పరిరక్షణ కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఆదేశించారు. వేములవాడ రాజన్నాలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలను బుధవారం రోజున ఆకస్మికంగా తనిఖీ చేసి గోశాలలో నియమించిన సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అన్నారు. 3 గ్రామాల్లో ఉన్న 82 ఎకరాల ప్రభుత్వ భూములలో గోవులకు గడ్డి పెంచే విధంగా చర్యలు చేపట్టాలని, గోవుల పరిరక్షణ పట్ల ఎలాంటి అలసత్వం వహించద్దని నిర్వాహకులను ఆదేశించారు. వర్షాలు కురిసినందున మట్టి చదును చేయించి గోశాల ఆవరణలో పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు శుభ్రతపై శ్రద్ధ వహించాలని పశుసంవర్ధక అధికారి రవీందర్ రెడ్డిని ఆదేశించారు. వారి వెంట వేములవాడ రాజన్నాలయ ఈవో రాధాబాయ్, అధికారులు, సిబ్బంది ఉన్నారు.
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండి భవిష్యత్తుపై దృష్టి సారించాలని వేములవాడ టౌన్ ఎస్ఐ లింబాద్రి అన్నారు. యువత మత్తు పదార్థాల ఊబిలో చిక్కుకొని విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, అలాంటి వారికి దూరంగా ఉండడమే కాకుండా తక్షణమే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని వేములవాడ టౌన్ ఎస్ఐ లింబాద్రి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. పలు చోట్ల చాక్లెట్ల రూపంలో మత్తు పదార్థాలను అలవాటు చేసి బానిసలు చేస్తున్నారని, వీటిని కళాశాల అధ్యాపకులు కూడా గమనించి సరైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శరత్ కుమార్, యాంటీ డ్రగ్ కమిటీ సభ్యులు శేఖర్ తో పాటు విద్యార్థులు హాజరయ్యారు. రేపు యాంటీ డ్రగ్ డే ఉంది కనుక ఆ యాంటీ డ్రగ్ వీక్ లో భాగంగా ఈరోజు మనకు యాంటీ డ్రగ్ ప్లెడ్జ్ చేయించడానికని మనం వేరే విదేశీ శక్తులు కుట్ర పన్ని మన భవిష్యత్ ఖరాబ్ చేయాలని, యూత్ భవిష్యత్తు ఖరాబ్ చేయాలని చెప్పేసి కాలేజీలు, స్కూల్, ఇప్పుడు సార్ చెప్పినట్టు 8th క్లాస్ నుండి ఇంకా 5th క్లాస్ కూడా ఈ చాక్లెట్ రూపకంలో గల్లీలలో అమ్ముతున్నారు. కాబట్టి మీకు ఏదైనా సమాచారం తెలిస్తే గంజాయి వంటి మాదక ద్రవ్యాలను సాగించినట్లయితే కానీ, రవాణా చేస్తున్నట్లు కానీ, విక్రయిస్తున్నట్టు కానీ సమాచారము వస్తే మీరు 392 నంబర్కు చేసినట్లయితే మీ పేరును గోప్యంగా ఉంచుతాము. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏదైనా మహిళలపై అగత్యాలు జరిగితే కూడా మీరు భయపడొద్దు. ఎవరన్నా ఏమన్నా మీరు 100 నంబర్ ఫోన్ చేయాలి. కాబట్టి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకున్న గంజాయి వంటి మాదక ద్రవ్యాలను సాగించినట్లు కానీ, రవాణా చేస్తున్నట్లు కానీ, సేవిస్తున్నట్టు కానీ, విక్రయిస్తున్నట్టు కానీ సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి 100 డైల్ కానీ 8712 20 నుండి 26 తారీఖు వరకు జూన్ ఈ యాంటీ డ్రగ్స్ డేస్ ను పాటిస్తున్నది. అందులో బాగా మేము 25వ రోజు తమరి కాలేజ్కి వచ్చినాము. ఈ డ్రగ్స్ వాడడం వల్ల చాలా జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇప్పుడు కాలేజ్ పిల్లలకు కొందరు చాక్లెట్లు అవి కొనుక్కుంటారు, స్కూల్ పిల్లలు అట్లా లైట్గా అలవాటు చేస్తున్నారు. ఆ చాక్లెట్లో ఏమో కలుపుతారు, ఇట్లనే చాలా కానీ గుంటలో తినకపోతే రేపు మీకు మనసున పడ్డది అట్లనే అలవాటు అయిపోతుంది. మీ పేరు బయట చెప్పారు కానీ అవిటిని మేము కంట్రోల్ చేస్తాం. మన ఇళ్ళల్లో కూడా ఎవరైనా మన అన్నదమ్ములు లేకపోతే ఫాదర్స్ కూడా ఎవరైనా ఉంటే వారికి చెప్పాలి. మీరు వాళ్ళు వినప్పుడు అది మాకు కూడా చెప్తే మేము వాళ్ళకు తగిన ట్రీట్మెంట్ కూడా పంపుతాం, కంట్రోల్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు మీ ఊళ్ళలో కొందరు పల్లెటూళ్ళలో పొలాలలో కూడా ఈ గంజాయి మొక్కలు వేస్తారు. అది కూడా మీకు ఏమైనా ఇంటిమేషన్ ఉంటే మీరు మెల్లగా మీరు సార్లకన్నా చెప్తే మాకు 100 కాల్ చెప్తారు. అంటే ఇప్పుడు మా సార్ లింబాద్రి సార్ మాట్లాడతారు. రాజనాలయంలో ఆషాఢమాస అమావాస్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢమాస ప్రారంభ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రాతకాలంలో స్వామివారికి మాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం, ఇతర పూజా కార్యక్రమాలను అర్చకుల ఆధ్వర్యంలో చేపట్టారు. కాగా ఆషాఢమాసం కావడంతో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు ఆలయం ఎదురుగా ఉన్న ప్రధాన రోడ్డులో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కూల్చివేతలు ముమ్మరంగా సాగుతున్నాయి. स्वाहा ओं एते सहस्र स्वाहा ओं श्लोकच्च मे श्रामच्च मे श्रुतिच्च मे ज्योरुद्धञ्च मे वृद्धिच्च मे सत्यञ्च मे श्रद्धा च मे जगच्च मे धनञ्च मे यन्ता च मे धत्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वञ्च मे महच्च मे संविच्च मे ज्ञात्रञ्च मे सोश्च मे प्रथोश्च ओं अष्टमाच मे मृत्तिकाच मे गिरेश्च भाग्यश्च मे वैश्वदेवत्व मरुत्वदीयाश्च मे महेन्द्रश्च मे आदित्य पार्वतीपतये हर हर महादेव हर राजार्थ विलसन्मौलि राजद्भुजगभूषणं राजराजप्रियं साम्बं राजेश्वरमुपास्महे. దక్షిణ కాశీగా ప్రసిద్ధించిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రం భక్తులకు కొంగు బంగారంగా విలసిల్లుతుంది. ఈ క్షేత్రంలో ఆషాఢ మాస సందర్భంగా ఈ ఆషాఢ మాసంలో విశేషంగా ఆషాఢ శుద్ధ ఏకాదశి,
తొలి ఏకాదశి అంటారు. ఈ రోజు విశేషంగా ఆ రోజు స్వామివారికి ప్రాతకాలమందు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అఖండ దీపస్థాపనతో ప్రారంభమై 24 గంటలు అఖండ నామ సంకీర్తన భజన కార్యక్రమం కూడా ఉంటుంది. దాంతోపాటుగా ఆషాఢ మాసం కూడా వేములవాడ క్షేత్రానికి భక్తుల రద్దీ కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆషాఢ మాసం వివాహమైనటువంటి కొత్త దంపతులు అత్త కోడలు ఒకే ఇంట్లో ఉండడం శాస్త్ర నిషిద్ధం కాబట్టి విడివిడిగా ఉంటారు. కాబట్టి నూతన దంపతులు దేవాలయంకు రావడం అనేటువంటిది తగ్గుతుంది. దాంతోపాటుగా భక్తులు కూడా వేములవాడ క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులు సాధారణంగా రైతులు వీళ్ళే ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ సమయంలో వారికి అనేక వ్యవసాయ పనుల నిమిత్తంలో ఉంటారు కాబట్టి వారు కూడా రావడం తగ్గుతుంది. కాబట్టి ఈ సమయంలో స్వామివారిని చాలా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని చెప్పి ఆ రాజరాజేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఓం స్వస్తి. చంద్రుతి మండలం మల్యాల గ్రామంలో క్యాన్సర్ తో బాధపడుతూ ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. చంద్రుతి మండలం మల్యాల గ్రామానికి చెందిన కొలుకుల లక్ష్మి అనే 55 సంవత్సరాల మహిళ గత కొద్ది రోజులుగా బ్లడ్ క్యాన్సర్ సోకిన విషయం తెలుసుకుని తీవ్రమైన మనోవేదనకు గురైంది. 15 రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లగా బ్లడ్ క్యాన్సర్ విషయం వైద్యులు వెల్లడించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సదరు మహిళ అయిన లక్ష్మి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి 2 కూతుర్లు 1 కుమారుడు ఉన్నారు. గతంలో గ్రామ సేవకురాలిగా పనిచేసింది. తాడు కట్టాలి. అది కట్టుకో వైర్ కట్టు. వేములవాడ పట్టణంలో జరుగుతున్న జానపద చిత్రీకరణ ఈ ప్రాంత వాసులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. జానపద గీతాలకు పెట్టింది పేరైన తెలంగాణ ప్రాంతంలో ఇటీవల అనేక ప్రజాదరణ పొందిన జానపద పాటలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో నా పేరు ఎల్లమ్మ అనే టైటిల్ తో ప్రసిద్ధ జానపద నాగదుర్గ లీడ్ రోల్ పోషిస్తున్న ఓ జానపద గీతం వేములవాడ పట్టణ శివార్లోని గొల్లపల్లి సమీపంలో షూట్ నిర్వహిస్తున్నారు. కాగా పాట చిత్రీకరణ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి హాజరై సంతోషం వ్యక్తం చేస్తూ సెల్ఫీలతో సందడి చేసుకుంటున్నారు. ప్రభాకర్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ పాటకు వైరస్ శేఖర్ కొరియోగ్రాఫర్ గా ఉన్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం ఆంజనేయ స్వామి ఆలయం ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం ఆంజనేయ స్వామి వారి ఆలయం ఎదుట శేఖర్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యాన్ ను ఢీకొనడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలోని పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న కామారెడ్డి జిల్లా బస్వాపూర్ గ్రామానికి చెందిన శేఖర్ రోడ్డుపై వెళ్తుండగా వ్యాన్ ఢీకొనడంతో తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు స్థానికుల సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వేములవాడ పట్టణంలోని అంజనీ నగర్ లో హై వోల్టేజ్ కారణంగా పలు గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. వేములవాడ పట్టణంలోని అంజనీ నగర్ లోని పలు ఇళ్లకు విద్యుత్ సరఫరా లోపం వల్ల హై వోల్టేజ్ కారణంగా టీవీలు, ఫ్యాన్లతో పాటు రిఫ్రిజిరేటర్, వైఫై రూటర్లు పేలిపోయాయి. విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అధిక వోల్టేజ్ ప్రసారం కావడంతో ఈ ప్రమాదం జరిగిందని, పలు ఇళ్లలో బోర్ మోటార్ కూడా కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే దీనిపై విచారణ జరిపి విద్యుత్ శాఖ పరిహారం అందజేయాలని అంజనీ నగర్ కాలనీ వాసులు కోరుతున్నారు.
సెస్ అధికారులకు తెలియజేయని విధంగా భవానీ నగర్లో ఈ మన ట్రాన్స్ఫారం నుండి హై లోడ్ వచ్చి మన న్యూట్రల్ నుండి కరెంట్ వచ్చి మా టీవీలు, ఫ్రిడ్జీలు, మోటార్లు తదితర వస్తువులన్నీ కాలిపోవడం జరిగింది. మరి దానికి బాధ్యులు ఎవరు అవుతారు? మరి ఇవాళ ఒకవేళ ఫైర్ అయితే ఎంత బాగా ప్రమాదం ఉంటుండే. అందుగురించి సెస్ అధికారులను బాధ్యత తీసుకోగలరని మాట్లాడుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మేము చూస్తుండగానే టీవీలలోకే పోగలేలినాయి, మేము చూస్తుండగానే మోటార్లు ఆఫ్ అయిపోయినాయి, ఇవన్నీ జరిగినాయి. దీనికి బాధ్యులు ఎవరో మాకు సెస్ అధికారులు తెలియగలని ప్రార్థన. ఈరోజు భవానీ నగర్లోని ఈ యొక్క ట్రాన్స్ఫారం ఉదయం 6 గంటల ప్రాంతంలో స్ట్రక్ అయింది. మరి కరెంటు పోయినాక వాళ్ళు వచ్చి హెల్పర్లు వాళ్ళు వచ్చి చూసే లోపే మా ఏరియాలో చాలామంది ఇళ్లలో టీవీలోంచి పొగలు రావడం కానీ, అన్ని స్ట్రక్ అవ్వడం కానీ, బల్బులు, ఫ్యాన్లు కాలిపోవడం కానీ జరిగింది. మేము వెళ్ళి ఆ ట్రాన్స్ఫర్ దగ్గరికి వెళ్ళి అడిగాం, అన్న ఏం జరిగింది మరి అంటే, ట్రాన్స్ఫారంలో నూటలు కట్ అయ్యి దానికి ఫేస్ సరఫరా అయ్యి హై వోల్టేజ్ వచ్చేయడం వల్ల ఇలా జరిగిందని వాళ్ళు చెప్పారు. ఇది మరి కరెంటు వస్తే కానీ ఎవరి ఇళ్లలో ఏం పోయినవి అనేది తెలియదు పూర్తి వివరాలు. ఇంతవరకు అయితే కరెంటు ఏం రాలేదు. మరి తప్పిదము సెస్ డిపార్ట్మెంట్ చెందిందే. మరి యొక్క నష్టాన్ని మరి ఎవరు భరిస్తారు అనేది మా ఏరియా వాళ్ళు కూడా అందరూ అనుకున్నాము. సిటీ కేబుల్ కూడా న్యూస్ ఇద్దాం, కలుద్దామని అనుకున్నాం. కానీ కరెంట్ వచ్చేదాకా కూడా మేము ఏం చెప్పలేము. వచ్చాక ఎవరి ఏమేమి కాలిపోయిందో తెలిసిపోతుంది. అన్ని స్టక్ అయిపోయినాయి, సౌండ్ వచ్చినాయి, టప్ టప్ సౌండ్ వచ్చేసాయి. కరెంట్ వస్తే గానీ మనకు పూర్తి వివరాలు ఏం చెప్పరాదు అని డిసైడ్ చేసుకున్నాం. నా పేరు ఆమెటి శ్రీనివాస్. భవానీ నగర్లో గత 4 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాను. ఈ 6 నెలల్లో 2 సార్లు హై వోల్టేజ్ అనేది రావడం జరిగింది. మొదటిసారి వచ్చినప్పుడు టీవీ, ఫ్రిడ్జ్, ఫిల్టర్స్ అన్నీ సీసీ కెమెరాలతో సహా అన్నీ షార్ట్ సర్క్యూట్ అయిపోయినాయి. అప్పుడు ఒక 20-25 వేలు అయినాయి. అది సొంతంగానే పెట్టించుకున్నాము. ఎవరికి చెప్పినా కూడా రెస్పాన్సిబుల్ ఏమి ఇవ్వలేదు దానికి. ఇప్పుడు కూడా ఇవాళ పొద్దున్న లేవడంతో వైఫై రూటర్ టప్మని ఎగిరిపోయి పడింది. దాని తర్వాత 10 నిమిషాల తర్వాత ఒకటొకటి న్యూట్రల్ ఫేజ్ అయ్యి ఒకటొకటి ఎగిరిపోవడం జరిగింది. ఫ్యాన్స్, టీవీలు, రూటర్స్, ఫ్రిడ్జ్లు, ఏసీలు అన్నీ పోయినాయి. మరి దీనికి నష్టపరిహారం ఏమైనా చూపిస్తారా, లేకపోతే దీన్ని శాశ్వత పరిష్కారం ఏం చేస్తారు? ఎందుకంటే ఇది ఇప్పుడు అన్ని వర్గాల సమస్య. ప్రతి ఇంటిలో కూడా టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, కూలర్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ పోతే ఎవరు నష్టపరిహారం అనేది ఎవరు ఇస్తారు? ఒకటి ప్లస్ ఇది రాకుండా చూడాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నష్టపరిహారం అనేది ఇచ్చుకుంటూ ఈ ప్రాబ్లం మళ్ళీ రేజ్ కాకుండా చూడాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా పైసలు పెట్టి చేయించుకోవడం అంటే చాలా ఇబ్బంది. లోపల ఎంత మంచి వైర్ కేబుల్ వేయించుకొని చేయించినా కూడా ఇట్లా న్యూట్రల్ ఫేజ్ అనేది అయితే ఏదైనా జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడు పొద్దున జరిగింది, మధ్యాహ్నం జరిగింది, అందరికీ తెలుస్తూ ఉంటుంది. కానీ రాత్రిపూట జరిగితే ఏంటి పరిస్థితి? ఎవరు సెక్యూరిటీ? దీని గురించి సెస్ అధికారులు కానీ, పై అథారిటీస్ కానీ వాళ్ళు దీనికి చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయాలి. పొద్దున్న ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి కూడా వెళ్ళి చూసాము. అది చాలా ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్ లాగా కనబడింది మాకైతే. అది అసలు పనిచేస్తుందా లేదా అని కూడా తెలియదు. వాళ్ళు పాపం మస్తాల్లో ట్రై చేసిరు, హెల్పర్స్ కూడా. వాళ్ళని అడిగితే మాకేం తెలుసు అంటున్నారు. అంతకుముందు కూడా కంప్లైంట్ ఆఫీస్కి పోయి ఇద్దామని అంటే మీరు ఇచ్చిన వేస్టే, దానికి ఎవరేం చేస్తారు, ప్రకృతి రీత్యా జరిగింది అన్నట్టే మాట్లాడారు. సో దీనికి శాశ్వత పరిష్కారం అయితే కనుగొనాలి. ఎందుకంటే ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఉన్న వాళ్ళు చేయించుకుంటారు, లేని వాళ్ళు కూడా చేయించుకోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఇవన్నీ నిత్యావసర వస్తువులు కాబట్టి, ఎలక్ట్రానిక్ యుగంలో అన్ని వస్తువులు కావాల్సినవి కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం చూపించండి. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదని రాజన్నాలయ ఇన్ఛార్జ్ జీవో రాధాబాయ్ అన్నారు. బుధవారం రోజున రాజన్నాలయ ఇన్ఛార్జ్ కార్యనిర్వహణాధికారి రాధాబాయ్ ఆలయంలోని శానిటైజేషన్ సెంట్రల్ గోదాంతో పాటు ఉచిత పులిహోర ప్రసాద తయారీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి సూచనలు చేశారు. ఆమె వెంట పర్యవేక్షకులు శ్రీనివాస్, ఎస్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు. ఇవి ఈనాటి ఎలాంటి న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతరిక్షలో నమస్కారం.